స్వాగతం. ముందుగా తలకే వార్తలు చూద్దాం, అటు వెనుక వార్తలకు పోదాం. భారత్ అంటే ఏమనుకుర్రు? పాకిస్తాన్లో దీపావళి షురు. అక్రమ సంబంధం పెట్టుకున్నది, సొంత కొడుకుని చంపింది. సర్కారు నడిపిస్తలేడు, సర్కస్ నడిపిస్తాడు. పేదోళ్లకు సన్నబియ్యం బుక్క, కేసీఆర్ పాలన బాలేకుండే అంటుంది అక్క. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లకు కాలరాత్రిని తలపిస్తాంది పోన్రి. మరి ఇండియానా మజాగనా? దొంగతనం వచ్చి మన ఇంట్లో జొర్రి మనోళ్ళనే చంపితే ఊకుంటామా? మక్కలు ఇరగదాన్ని సుక్కలు చూపిస్తాం. ఇక మన ఆర్మీ అన్నోళ్ళు చేసే దాడి పాకిస్తాన్ టెర్రరిస్టులకైతే అర్రా సినిమా చూపిస్తాంది, మీరు కూడా చూడుర్రి. एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे बेटे का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। बेहतर करिए फोन प्लीज भगवान के लिए बच्चा लो। दब सिमन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे? आपका ये हस्बैंड क्या हुआ? इसको क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you first you give the hands water. Drop of water. Take a drop of. మొన్న జరిగిన పహల్గాం దాడి విషయంలో అయితే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్ ఉందిలా. మోడీ సర్కారు ఈ దాని మీద అయితే మస్తు సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే అన్యాయం వచ్చి ఎంత మంది భారతీయులను చంపిర్రు మనోళ్ళని. పాపం మన దేశం నుండి ఎటువంటి నష్టం చేయకుండానే నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి మరీ చంపిర్రు. గదైతే మస్తు దారుణం. అందుకోసమే ఇండియా పాకిస్తాన్ మీద అయితే మెరుపు దాడులు చేస్తుంది ఇప్పుడు. మొత్తం లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్లు దెబ్బకి మూసేసిరంట. ఏమన్నైతే అప్పటిదప్పుడే చికిత్స చేయనికే కూడా ఇస్లామాబాద్ లా మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పాటు చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక ఈ దాడి జరిగినప్పుడు ఎంత మంది ఉంటారో ఎంత మంది పోతారో తెలియదు, ఎంత మందికి ఎన్ని దెబ్బలనే తలగొచ్చు. గట్లని చెప్పేసి గాడున్న డాక్టర్లకైతే సెలవులే లేవంట. ఎందుకంటే దెబ్బలు తగిలిన వాళ్లకు చికిత్స చేయాలి కదా. అంతేకాదు పాక్ పంజాబ్ లా బళ్ళు కాలేజీలు మొత్తం కూడా బంద్ చేసిరంట దెబ్బకు భయపడి. 1971 తర్వాత అయితే గిదే మొదటిసారంట భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసుడు. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ మొత్తంకి మెయిన్ ఏరియాలలో అయితే విమానం రాకపోకలు మొత్తానికి బంద్ చేసిరంట. 9 నగరాలలో అయితే వచ్చుడు పోవడే లేదంట. ఎయిర్ ఇండియా కంపెనీ కూడా ఇలా 12 గంటల వరకు మొత్తం బంద్ చేసింది రాకపోకలు. మరి ఎవ్వరూ లేనిది చూసి ఎన్నుపోటు ఒడుస్తారు గీళ్లు. గా పాకిస్తానులకు గిప్పుడు తెలుస్తుంది ఇండియా పవర్ ఏందనేది. మోడీ సారు మంచిగా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. గాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలనబట్టే గీ ముచ్చటెరికైన పబ్లిక్. ఇక మా సీనిగాడు ఏం పంచాలు ముంగటేసుకున్నాడో ఏమో కదా, పిలుద్దామా పారి. మధు గారు, సినిమాల ప్రభావం మనుషుల మీద ఎలా ఉందంటే, ఒక మనిషిని చంపాలన్నా, ఒక మనిషిని చీట్ చేయాలన్నా, ఒక మనిషి డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్నా సినిమాల నుండే అన్నీ నేర్చుకుంటున్నాం. మంచి కన్నా ఎక్కువ నెగిటివ్నే ఎక్కువ ప్రజలు తీసుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే చెప్పారు కాదు ఆన్సర్లు కూడా. మంచి కంటే ఎక్కువనే నెగిటివ్ తీసుకుంటున్నారు, ఇది వాస్తవం. ఎందుకంటే అలాంటప్పుడు సినిమాలు చూడడం ఎందుకు? అదే నెగిటివ్ నేర్చుకోవడానికి. ఎట్లా అమ్మాయిల్ని హ్యారేజ్ చేయాలి, ఎట్లా క్రైమ్ ఉంటది, ఎట్లా హీరోయిజం అనిపించుకోవాలి, ఎట్లా రేప్ చేయాలి, ఎట్లా రక్తపాతం పారించాలి, ఇందుకోసమే సినిమాలు చూస్తున్నారు. అవును, అసలు ఒకప్పుడు ఇంతగా లేకుండే. అసలు ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ ఎక్కువ నేర్చేసుకుంటున్నారు. అంటే మనం ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కొంత టైం వరకు. మన మనిషి జీవితం ఎట్లా ఉందంటే సినిమాల ప్రభావం మన మనుషుల మీద ఎక్కువ పడి మనం
దాని వెంటే నడిచేటట్టుగా ఉంది. అంటే మన ఆలోచన విధానం తగ్గి సినిమాలను చూసి మనం అన్నీ నేర్చుకుంటున్నాం అన్నట్టుగా ఉంది. దీనికి ముందు జనరేషన్లో ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే ఇంతకుముందు సినిమాలు ఎట్లుండేటంటే ఇప్పుడున్న సినిమాలు కాకుండా పాత సినిమాలు కుటుంబ నేపథ్యంతో సినిమాలు ఉండేటివి. దాంట్లో కొన్ని మనుషులు ఎట్లుండాలి, సమాజం ఎట్లుండాలి, కుటుంబం ఎట్లుండాలి, వీటన్నిటినే స్టోరీ సినిమాలలో పెట్టేటోళ్ళు. దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి దారిలో నడుచుకుంటే ఉండేటట్టు ఉండేది. కానీ ఇప్పుడేముంది, మొత్తం ఐటమ్ సాంగులు, అమ్మాయిని హెరాస్ చేసుడు, రక్తపాతాలు వారిచ్చుడు, హీరో ఏదో లాస్ట్ ఒక 15 నిమిషాలు మంచి చూపిస్తారు, మిగతా 75% అమ్మాయిల్ని హెరాస్ చేసుడు, రక్తపాతాలు. ఎంత ఎక్కువ మందిని కొడితే అంత పెద్ద హీరో, అంత సెలబ్రిటీ అయిపోతాడు. నిన్న మొన్న పుష్ప సినిమా చూసినాం కదా, పుష్పను ఇన్స్పైర్ అయ్యి పుష్ప లెక్కనే చేస్తే వాడి పరిస్థితి ఏంది? పుష్ప ఒక గంధపు చెక్కలు నరకొచ్చి పోలీసులకు తెలియకుండా పోలీసులకు ఛాలెంజ్ చేస్తూ గంధపు చెక్కలను అమ్ముతాడు. ఎట్లా హీరో అవుతారు? ఒక హీరోకి ఎటువంటి క్యారెక్టర్ పెడుతున్నారు? ఏ అంశం మీద మీరు సినిమాలు తీస్తున్నారు? దానికి 100 కోట్లు. ఈ సూస్టోలు కూడా ఎగవాడి తొక్కిసలాటలై సూస్టోలు కూడా అట్నే దాపరమయ్యారు. అదే సినిమాలు అనేవి ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి అంటున్నా. సినిమాలు ఫస్ట్ సినిమా చేసే పని ఏంటంటే మార్కెటింగ్. ఎట్లా మార్కెటింగ్ చేస్తుందంటే, మగధీర సినిమాలో పంచదార బొమ్మ అనే పాటకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెల్లది అదొకటి, దాని మీద ఎర్ర ఇట్లా గుండ్రగా ఆడిన తిండేటి పాటకు హీరోయిన్ డ్రెస్సు. ఆ పాట వచ్చిన తర్వాత దసరా పండుగ వచ్చింది. దసరాకు మా ఊర్లో మొత్తం అదే డ్రెస్సు, మా ఊరు మొత్తం మగధీర డ్రెస్సు ఇట్లా డ్రెస్ మార్కెటింగ్ అయిందా. తర్వాత కాస్మెటిక్స్, అమ్మ ఏ విధంగా లిప్ అది పెట్టుకుంటుంది, ఏ లిప్స్టిక్ వాడుతుంది, ఏ మేకప్ వాడుతుంది, ఏ హెయిర్ స్టైల్ వాడుతుంది, ఇదొక మార్కెటింగ్. ఏ డ్రెస్కి ఏ హీల్స్ వేసుకోవాలి, ఏ చెప్పుల కాంచి ఇదంతా ఒక మార్కెటింగ్. ఇట్లా మార్కెటింగ్ సమాజం నష్టం. వాడిని మార్కెటింగ్ కోసం ఇవాళ రేపు సినిమాలు చూడు, 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది పైసా? దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఎవరి డబ్బు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేసి చూసేలాగా చేసుకున్నారు. ఇప్పుడు నిన్ను అట్రాక్ట్ చేయడానికి ఐటమ్ సాంగ్స్, నిన్ను అట్రాక్ట్ చేయడానికి నిమిషానికి ఫైట్, నిన్ను అట్రాక్ట్ చేయడానికి సినిమాలో ఒక ఎమోషన్, నిన్ను అట్రాక్షన్ చేయడానికి ఎలివేషన్స్. నీ మెడల్ తిప్పొద్దును, వాళ్ళ ఆధీనంలో ఉండాలి. అందుకోసమని వీళ్ళు లేని నానా రకాల కథలు పడుతూ నానా రకాల ఇది చేస్తుంటారు. ఇది మొత్తం చెప్పాలంటే ఇది ఒక బిజినెస్. అంతే, ఇది ఒక బిజినెస్. దీంట్లో మనం వాల్యూస్ కోరుకోవడం, ఎథిక్స్ కోరుకోవడం మన బుర్ర తక్కువ. అది వాళ్ళొక బిజినెస్, అదొక ప్రోడక్ట్ అనుకో, దాన్ని అమ్ముకుంటున్నారు, తయారు చేస్తున్నారు. అది నువ్వు కొనుక్కోవాలా వాడుకోవాలా అనేది నీ దగ్గర ఉంటుంది. మీరు జనాలకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? జనాలకంటే అంటే నా పర్సనల్ చెప్తాను. నేను ఎట్లా చూస్తా తెలుసా, ఇంటికాడ బోలెడు కష్టాలు, ఆఫీస్లో బోలెడు కష్టాలు, మొత్తం ఇదంతా బాడీ అంతా కష్టాలు ఇవన్నిటితో నిండిపోయినప్పుడు 1-2 గంటల రిలాక్స్ వేరే ప్రపంచంలోకి పోనీకి మాత్రమే సినిమాని చూస్తా. వన్స్ సినిమా థియేటర్ దాటిన తర్వాత మళ్ళీ నా పర్సనల్స్ నాకు ఉంటాయి. నా పర్సనల్ సమస్యలలోనే నేను ఉంటా. కేవలం నేను 2 గంటల విశ్రాంతి కోసం, 2 గంటలు వేరే మూడ్లోకి వెళ్ళడం కోసమే సినిమా చూస్తాం. నాకు తెలిసి అందరు ఆల్మోస్ట్ అంతే. ఏదో 2 గంటలు ఎంటర్టైన్మెంట్, ఒక 2 గంటలు వేరే ఫీల్ గడపడం కోసమే తప్ప సినిమా గురించి ఇంకా వేరే నేర్చుకొని సినిమా గురించి ఇదని కాదు. సో మనం ఏం చెప్తున్నామంటే, మనం ఏం చెప్పాలనుకుంటున్నప్పుడు నిజంగా సినిమాలు అనేటివి ఒక ఎథిక్స్తోని, ఒక వాల్యూస్తోని లేవు. దీని ద్వారా రానుపోని ఛార్జీల దండగా, టికెట్ దండగా, పార్కింగ్ దండగా, టైం దండగా, ఇదంతా మనం వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, మన కుటుంబం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం కొంచెం బాగుపడతాం. ఈ సమాజంలో కొంతమంది ఆడవాళ్ళని చూస్తే అరికాళ్ళ మంట నెత్తికెక్కుతుందిలా. అసలు ఏడ చూసినా కానీ అక్రమ సంబంధాలు అయితే ఎక్కువైపోతున్నాయి. గా దరిద్రం కోసం కనిపెంచిన కొడుకు అడ్డొచ్చిండని చెప్పేసి ఓ అక్క గా కన్న కొడుకును కూడా చంపేసింది. గా తల్లిని చూడు ఎట్లా చేస్తుందో.
ఇది కలియుగం లెక్క లేదు, అక్రమ సంబంధ యుగం లెక్క ఉన్నది. మనుషులు కొంతమంది మిషన్ల లెక్క అయిపోయారు అందరూ. అసలు ఫీలింగ్సే లేకుండా అయిపోయినాయి. మదమెక్కి కళ్ళు మూసుకపోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని సొంత భార్యలను భర్తలను రక్తం పంచుకొని పుట్టిన కుటుంబ సభ్యులను కూడా చంపుతున్నారు ఘోరంగా. అసలు కొంతమంది అయితే కడుపుల వెంచి కన్న కొడుకులను కూడా చంపుకుంటున్నారు. ఇవో గీడ చూడుర్రి, రాజన్న సిరిసిల్ల జిల్లాల మంగళారపు మాధవి అనే ఒక ఆమెకు పుట్టిన కొడుకునైతే కొట్టి చంపేసింది. ఇంటుంటే ఇదెక్కడ ఆడిదిరా నాయన అనిపిస్తుంది కదా. లోకంలో ఆడాడ గిసొంటోళ్ళు కూడా పాడైరుల్లా. అయితే గీ మాధవి వాళ్ళ భర్త పేరు అరుణ్ కుమారు. 3 సంవత్సరాల క్రితం పాపం ఆరోగ్యం బాలేక చచ్చిపోయినంట. ఇక ఆయన చచ్చిపోయిన తర్వాత గీ మంగళారపు మాధవి ఏం చేసిందంటే కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామం గా ఊళ్ళున్న సామల్ల బాలకృష్ణతోని అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నదంట. ఇగో గీ అవ్వ చెప్పేది నుర్రి ఓ పారి మీకే అర్థమైతది. బాబుని కొట్టి చంపారు, తీసుకుపోయారు. బాబు కొట్టుకున్నాడు, వాడిని డాడీ డాడీ అని పిలవమంటే వీడు పిలవకపోతే నా డాడీ వాడిని బాడు కొట్టింది. ఒకసారి ఫ్యాను కట్టేస్తా అన్నాడట, సజ్జ మీద కూర్చుంటూ పెడతా అన్నాడట. ఇక ఆడు భయపడి పోలేదు, నా దగ్గర ఉంటే కదా పోలీసు కేసు పెట్టి ఇగ్గుకపోయి కొట్టి చంపారు. అన్ని దెబ్బలే ఉన్నాయి, ఇప్పుడు ఫోటో తీసుకున్నాం, అన్ని దెబ్బలే. ఇట్లా అది నూకేసిందట, కూరని నూకేసిందో కొట్టిందో కొట్టి ఇంట్లో పడ్డాడట. పడి చిన్న మీద దెబ్బ తాకింది. నువ్వు గంతగాడం నువ్వు నీ కొడుకు కాదా, నీకు ఉట్టలే ఎందుకు తీసుకుపోయినావు నా దగ్గరికి వెళ్ళి? నా దగ్గర ఉంటే నేను గడుపు కల్లో మనుషులు పెట్టి నేను దాదుకుంటు సారు గట్ల చేసింది మమ్మల్ని. ఇప్పుడు పాపను ఉంచినా కానీ పాపను కూడా చంపేస్తుంది. అది పాపను నా దగ్గరికి పంపాలంటే పంపరాట అని మరి పాపని అదే గతి చేస్తే ఎవరు బాధ్యత? అంత గంట అంటారు కదా. ఇస్తా అన్నాడు నిన్న, ఇవన్నీ కొడుకు చచ్చిపోతే ఏం చేసినావు అమ్మ, ఈయన చచ్చిపోతే ఏం చేస్తావు అన్నాడు. ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. గదన్నట్టు ముచ్చట. గా అవ్వ పాపం ఈమె దగ్గరుంటే పిల్లగాడు చచ్చిపోతాడని చెప్పేసి పెంచుకుందామని పోతే ఇక వాళ్ళ మీదనే కేసు పెట్టిందంట. ఇక పోలీసులుండి కొడుకు తల్లి దగ్గర ఉండాలి కాబట్టి ఆమెకు అప్ప చెప్తే ఆయంత ఆ పిల్లగాన్ని కొట్టి చంపేసింది. ఇక పాపం ఆ పోరగాన్ని గంతగానం కొడితే కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకొస్తే హాస్పిటల్ అట్లే బెడ్ మీద చచ్చిపోయినంట చికిత్స చేస్తుంటే. గిదేం తల్లిరా నాయన, దేవుళ్ళ కాలంలో రాక్షసులు ఉండేటోళ్ళు, గీ తల్లి కూడా గట్లనే ఉన్నది. కన్న కొడుకును చంపిందంటే గిది మనిషా పశువా అని అనబట్టే గీ ముచ్చటేరికైన పబ్లిక్. బరాబర్ ముచ్చట్లలో చిన్న బ్రేక్ తీసుకుందాం.